నల్లమల అభయారణ్యంలో రోజురోజుకి పులుల సంఖ్య గణనీయంగా పెరిగిపోతుంది. దాదాపుగా 24 గంటల వ్యవధిలోనే 3 పులులు పర్యాటకులకు, అదేవిధంగా అక్కడ పనిచేసేటటువంటి కొంతమంది వ్యక్తులకు దర్శనమిచ్చినటువంటి పరిస్థితి. నాగర్ కర్నూల్ జిల్లాలో ఉన్నటువంటి నల్లమల ఫారెస్ట్లో సఫారీ కార్యక్రమాన్ని అటవీ శాఖ నిర్వహిస్తుంది. అక్కడికి వచ్చేటటువంటి ప్రకృతి ప్రేమికులకు, పర్యాటకులందరికీ కూడా సఫారీలో భాగంగా నల్లమల డీప్ ఫారెస్ట్లో వారందరినీ కూడా తిప్పుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో సఫారీలో వెళ్తున్నటువంటి పర్యాటకులకు 2 పెద్ద పులులు దర్శనం ఇవ్వడం జరిగింది. ఒకే 24 గంటల వ్యవధిలోనే 2 పెద్ద పులులు దర్శనమిచ్చాయి. మొదట ఏదైతే వాచ్ టవర్ దగ్గర ఒక పెద్ద పులి పర్యాటకులకు దర్శనం ఇవ్వడం జరిగింది. సఫారీలో భాగంగా వెళ్తున్నటువంటి వారికి పెద్ద పులి కనిపించడంతో వారంతా కూడా ఆ పెద్ద పులికి సంబంధించినటువంటి వీడియోలన్నింటినీ కూడా తమ చరవాణిలో వీడియో చిత్రీకరించుకోవడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ నైట్ పూట తిరుగు ప్రయాణంలో ఉండగా మరో పెద్ద పులి కూడా ఆ పర్యాటకులకు కనువిందు చేసినటువంటి పరిస్థితి. 2 సార్లు 24 గంటల వ్యవధిలోనే 2 పెద్ద పులులు, వేరు పెద్ద పులులు కనిపించినటువంటి నేపథ్యంలో అటు అటవీ శాఖ అధికారులు కావచ్చు, పర్యాటకులంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఒక పెద్ద పులి దాదాపుగా ఏదైతే ఫరహాబాద్ సమీపంలో వాచ్ టవర్ దగ్గర కనిపించినటువంటి పెద్ద పులి కావచ్చు, అదేవిధంగా ఫరహాబాద్ గుండం దగ్గర కనిపించినటువంటి మరో పెద్ద పులి కావచ్చు, ఈ 2 పెద్ద పులులు కూడా నల్లమల ఫారెస్ట్లోనే ఏదైతే సఫారీలో భాగంగా పర్యాటకులకు కనువిందు చేసినటువంటి పరిస్థితి. ఈ రెండిట్లో ఒకటి టైగర్ 19గా అటవీ శాఖ అధికారులు అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి. మరోపక్క ఏదైతే దోమలపెంట దగ్గర ఎస్ఎల్బీసీ పనులు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఆ ఎస్ఎల్బీసీ పనులకు సమీపంలో ఒక చిరుతపులి కూడా అక్కడ పనిచేసేటటువంటి కార్మికులకు కనిపించడం జరిగింది. రాత్రి సమయంలో చిరుతపులి అక్కడ నుంచి వెళ్తున్న విషయాన్ని గమనించారు అక్కడ పనిచేసేటటువంటి కార్మికులు. వారంతా కూడా అటుగా వెళ్తున్నటువంటి చిరుతపులికి సంబంధించినటువంటి వీడియోని కూడా తమ ఫోన్లో చిత్రీకరించినటువంటి పరిస్థితి. 24 గంటల వ్యవధిలో ఒక చిరుతపులి, 2 పెద్ద పులులు కనిపించడంతో పూర్తిగా నల్లమలలో పులుల సంఖ్య పెరుగుతున్నటువంటి విషయం తేటతెల్లమైనటువంటి పరిస్థితి. ఒకవైపు పులుల సంఖ్య పెరిగేందుకు అటవీ శాఖ తీసుకుంటున్నటువంటి చర్యలన్నీ కూడా సత్ఫలితాలు ఇస్తున్నాయి. సఫారీ కార్యక్రమంలో భాగంగా వచ్చేటటువంటి పర్యాటకులందరికీ కూడా వరుసగా పెద్ద పులులు దర్శనమిస్తున్నటువంటి నేపథ్యంలో సఫారీ కార్యక్రమానికి లో పాల్గొనేందుకు కూడా పూర్తిగా పర్యాటకులు మరింత ఆసక్తి చూపిస్తున్నటువంటి పరిస్థితి. అటు సఫారీలో పాల్గొనేటటువంటి పర్యాటకులు కావచ్చు, అదేవిధంగా అటవీ శాఖ అధికారులు కూడా పెద్ద పులులు దర్శనమిస్తున్నటువంటి నేపథ్యంలో హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.